ప్రపంచంలో 5 దేశాలలోనే దొరికే అరుదైన లోహం ఇప్పుడు భారత్ లో బయటపడింది. గేమ్ చేంజర్ గా మారనున్న టంటాలియం భారత భూగర్భంలో మరో బంగారం వెలుగు చూసింది. ఇప్పటి వరకు కేవలం 5 దేశాలలో మాత్రమే దొరికే అరుదైన ఖరీదైన లోహం ఇప్పుడు పంజాబ్ నది ఇసుకలో చాలా విచిత్రంగా బయటపడింది. ప్రపంచ చిత్రపటంలో మన దేశ దిశ మార్చే శక్తి ఈ అరుదైన లోహానికి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. పరిశోధనలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడే ఆ అంచనాకు రావడం కష్టం. అనేక దేశాలు మాత్రం ఆశగా భారత్ వైపే చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ అరుదైన లోహం దేనికి ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో అరుదైన లోహం బంగారం కాదు, అంతకంటే విలువైన ప్లాటినం కూడా కాదు, టాంటాలియం. ఇప్పటి వరకు కేవలం 5 దేశాలలో మాత్రమే దొరుకుతున్న ఈ లోహం ఇప్పుడు భారత్ లో బయటపడింది. పంజాబ్ రాష్ట్రంలో సట్లెజ్ నది ఇసుకలో ఐఐటి రోపర్ బృందం పరిశోధనలు చేస్తుండగా ఈ కీలక లోహం వెలుగు చూసింది. అరుదైన టాంటాలియం లోహాలను కలిగి ఉన్న దేశాలలో ఇప్పటి వరకు మన పొరుగు దేశం చైనా డామినేషన్ కొనసాగుతోంది. చైనాకు ఈ లోహం ప్రకృతి ప్రసాదించిన వరం. అలాంటి అరుదైన వరం ఇప్పుడు భారత్ కి కూడా వరించడం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగంలో సంచలనాన్ని సృష్టించింది. పంజాబ్ లోని సట్లెజ్ నది ఇసుకలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రేష్మి సెబాస్టియన్ నేతృత్వంలోని బృందం భూకంపాల సమయంలో నేల రాళ్ల గుణాలను అధ్యయనం చేస్తుండగా అనూహ్యంగా ఈ లోహం బయటపడింది. హిమాలయ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ కదలికల ఫలితంగా సట్లెజ్ నదిలో ఈ లోహం చేరి ఉండవచ్చని ప్రొఫెసర్ సెబాస్టియన్ అంచనా వేశారు. ఈ లోహాన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలలో, సెమీ కండక్టర్ రంగాలలో ఉపయోగపడుతుందని పంజాబ్ రాష్ట్ర గనులు భూగర్భ శాస్త్ర విభాగం డైరెక్టర్ అభిజిత్ కప్లిష్ తెలియజేశారు. ఈ ఆవిష్కరణ పంజాబ్ తో పాటుగా భారత్ కు గేమ్ చేంజర్ కాబోతుందని అంచనా వేస్తున్నారు. టాంటాలియం వినియోగం మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. కంప్యూటర్లు, కెమెరాలు, మిసైల్స్, ఫైటర్ జెట్ల నుండి న్యూక్లియర్ ప్లాంట్ వరకు ప్రతి కీలక రంగానికి కూడా ఇది అవసరం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటి వరకు దిగుమతులపై ఆధారపడ్డాయి. మన దేశం కూడా దిగుమతిదారుగానే ఉంది. టాంటాలియం లోహాన్ని విడి భాగాలను అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు మన దగ్గరే బయటపడడం ఉత్కంఠను రేపుతోంది. టాంటాలియం లోహం మన భూగర్భంలో ఏ స్థాయిలో ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ లోహం ధర కిలో $123.61 పలుకుతోంది. ఈ లోహం పంజాబ్ లో ఎంత మేర దొరుకుతుందో అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఉంటే గనుల త్రవ్వకాలు, దానికి అనుబంధంగా ప్రాసెసింగ్, రిఫైనింగ్ కోసం మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేయవలసి వస్తుంది. అదే గనుక జరిగితే పంజాబ్ లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగం మొత్తం భారత్ లో జరుగుతున్న పరిశోధనల వైపు ఆసక్తిగా గమనిస్తోంది. ఈ అద్భుతాన్ని కనుగొనడంలో భారత్ పరిశోధనా శక్తిని ప్రపంచం మరోసారి గుర్తించేలా చేసింది. ఇక నుంచి టాంటాలియం అంటే ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందేమో.